ఎవరనుకుంటున్నావే వాడు? నా మనవడు, పిఠాపురం మంగమ్మ మనవడు. నీ కూతురు కాబోయే మొగుడు కాదు. నువ్వు రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. మంగ అరుస్తోంది. ఏమైంది మంగ? ఎందుకు అరుస్తున్నావు? ఈ సంతని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? నా మనవణ్ణి నీ మనవరాలకు కాబోయే మొగుడని అడ్డదిడ్డంగా వాగుతున్నారు. మంగ, వీళ్ళు వరసలు తెలుసు గాని వాక్కుండా ఉండమని చెప్పు. టిప్ టాప్ గా ఉంటే పెళ్లి కొడుకేమో అనుకున్నావు. పైడ్రాజు, కనక మహాలక్ష్మి, మీరు ఊరుకోండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఏ పెళ్లి నీకనుకున్నావా, నీ పాలేళ్ళకి అనుకున్నావా? అదేంటండి అలా అంటున్నాను? ఇంకెలా అనమంటావు? ఇవాళ లగ్న పత్రిక రాయిస్తున్నావని నీకు తెలుసు కదా. ఇప్పుడా వచ్చేది? ఇంటికొచ్చిన వాళ్ళంతా నా మనవాణ్ణి పెళ్లి కొడుకు అనుకుంటున్నారు. ఓ అదా సంగతి. మీరున్నారుగా అన్న నమ్మకం. ఏం లేదమ్మా, హాస్పిటల్ దాకా వెళ్ళొచ్చాను. భాగి, వెళ్ళు. నీ మనవరాలు రెడీ అయిందేమో చూసి తీసుకురా. అలాగే రండి. సంజయ్ రా కూర్చో. సకేత్ నువ్వు కూడా కూర్చోరా. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి కూర్చోండి. హారతి, ఎవరొచ్చారో చూడు. బాగున్నారా పిన్ని? మా బాగాలా ఉంచు. నువ్వేంటే అలా ఉన్నావు? ఇంకా తయారవ్వలేదే? ఎలా ఉంటే ఏంలే, కాదని మనకి తెలుసు, కానీ బయట పడకూడదు. పడితే ఆ మంగమ్మ పట్టుబట్టి మన మెడలు వచ్చి మరీ ఈ పెళ్లి జరిగేలా చేస్తుంది. కాస్త మన పథకం మనకు ఫలితం ఇచ్చేదాకన్నా మన పాత్ర మనం పోషించాలమ్మా. అవునమ్మా, ఆవిడ్ని చూస్తే చూపుతోనే భూగర్భ జలాల జాడ చెప్పే మనిషిలా ఉంది. ఆవిడ గురించి అన్ని జిల్లాలకి మొత్తం తెలుసు. సరే నువ్వు తయారవ్వు. భాగీరథి, వస్తున్నాను మంగా. రా త్వరగా రా. ఇలా అన్నానా వచ్చే వేళ అయిందని? నాకు తప్పదు, నువ్వు త్వరగా కానివ్వు. చూడండి, ఏది మనకు కలిసి వస్తే దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. ఈ పెళ్లి ఎలాగైనా ఆగి తీరాలి. భాగీరథి, వస్తున్నా. నువ్వు త్వరగా రెడీ ఇవ్వు. పదండి వెళ్దాం. నువ్వు తయారవ్వు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ గోత్రనామాలు వివరాలు పంతులు గారికి చెప్పండి. వారు మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాస్తారు. సంజయ్, నీ వివరాలు ఏమిటో చెప్పు. హారతి, కూర్చోమ్మా. అమ్మా, లగ్న పత్రిక దివ్యంగా రాశాను. శుభలేఖార్థములు చదవమంటారా? చదవండి పంతులు గారు. అలాగే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రవాణైన మన్మథనామ సంవత్సరం బహుళ పంచమి బుధవారం 9/7/2015 అనగా జ్యేష్ఠ శుద్ధ సప్తమి ఉదయం 8:55 శతభిష నక్షత్రయుక్త కుంభలగ్నమందు కీర్తిశేషులు బొబ్బిలి సూర్యతేజ మహేశ్వరి గార్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నిత్యహారతిని, కీర్తిశేషులు పినపాటి మాధవవర్మ లలితాంబ గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి సంజయ్ ప్రకాష్ కిచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులు నిర్ణయించడం అయినది. అమ్మా, ఇది విషయం. బాగుందండి. అమ్మా, అబ్బాయి తరఫున పిఠాపురం మంగమ్మ జగన్నాథం గారు ఆహ్వానితులైతే
అమ్మాయి తరఫున శ్రీ బొబ్బిలి పైడిరాజు కనక మహాలక్ష్మి గార్ల పేర్లు లిఖించటమైనది. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత తల్లి తండ్రి పేర్ల తర్వాత భాగీరథని రాయండి. చిత్తం. అలాగేనమ్మా. అమ్మా మంగమ్మ గారు, ఇక తమరు లగ్న పత్రిక మార్చుకోవచ్చమ్మా. సీత, అబ్బాయి తరపున హారతికి నెక్లెస్ పెట్టాలని మనం కొన్నాం కదా, ఆ నెక్లెస్ తీసుకురా, తాంబూలాల్లో పెట్టివ్వాలి. మొత్తానికి మరో 2 రోజుల్లో మీరిద్దరూ భార్యాభర్తలు కాబోతున్నారన్నమాట. 3 రోజుల్లో ఎన్ని మార్పులు జరుగుతాయో చూడండి. సంజయ్తో కాదు, ఒక్కటయ్యేది నేను సాకేత్. దరిద్రం వదిలిపోతుంది. లేనిపోని చికాకులన్నీ పెట్టింది. అది అవతలకెళ్తే గాని మేం ప్రశాంతంగా ఉండలేం. అమ్మమ్మ గారు, బీరువాలో నెక్లెస్ కనిపించడం లేదు. అదేమిటే, నువ్వేగా బీరువాలో పెట్టింది? అవునమ్మమ్మ గారు, పెట్టానమ్మమ్మ గారు. మరేమవుతుంది? సరిగ్గా చూడవే, బీరువాలోనేగా పెట్టావు. బంగారం ధరకి రెక్కలొచ్చాయి అంటున్నావు కదా, ఈ ఇంట్లో బంగారానికి కూడా రెక్కలొచ్చినట్టున్నాయి. బీరువాలో ఉన్న నెక్లెస్ ఎగిరిపోయిందేమో. నువ్వు మాట్లాడకే, మొత్తం బీరువా అంతా ఒకసారి వెతుకు. ఎక్కడా లేదమ్మమ్మ గారు. మంగా, నెక్లెస్ ఎప్పుడు కొన్నా? ఏ తిది వార నక్షత్రాలు చూస్తావా? నీ మనవరాలకిద్దామని కొన్నాను. కొన్నది మీరు, ఇచ్చింది సీతకు, దాచింది సీత. ఇప్పుడు తెమ్మంది కూడా మీరే. లేదన్నది సీత. అంటే ఆ నెక్లెస్ గురించి తెలిసిన వాళ్ళు మీరిద్దరే. అవును, మేమిద్దరమే. అయితే ఏమిటి? మీరిద్దరేంటి? నాకు కూడా ఆ నెక్లెస్ కొన్న విషయం తెలుసు. మీకు విషయం తెలుసు తాతయ్య గారు, కానీ ఏమైందో తెలియదుగా. దాని దాపరికం తెలిసిన వాళ్ళకే దారి మళ్లించడం తెలుస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశం చెప్పు, ఇక నా ఉద్దేశం ఎందుకు? నాకైతే వేరే ఉద్దేశం ఏం లేదు. నా కోసం పెద్దమ్మమ్మ గారు కొన్నారని తెలిసి నీకేం దురుద్దేశం కలిగిందో చెప్పు. ఏమిటే, ఏమిటి నువ్వు అనేది? పెద్దమ్మమ్మ గారు, నేనేం లేంది కాంది అనడం లేదు. నా మీద తనకెంతో కోపం. ఈ ఇంట్లో అందరికీ తెలిసిందే కదా. నాకు మీరు నెక్లెస్ పెట్టడం ఇష్టం లేక తను ఆ నగ అక్కడి నుంచి లేపేసి ఉంటుంది. లేదా ఎవరితోనైనా తీయించైనా ఉంటుంది. లేదా తర్వాత దాటేయాలన్న ఆలోచన ఉండుంటుంది. మా అక్కకు అంత కర్మేం పట్టలేదు. నీలాగా కుళ్ళుబోతుది కాదు. దాచే బుద్ధి లేదు, దాటేయాల్సిన అవసరం లేదు.
తను తలుచుకుంటే అలాంటివి 100 నెక్లెస్లు కొనుక్కోగలదు. కొనుక్కోగలదు, కెపాసిటీ లేదనడం లేదు. అక్కసమ్మా నా మీద జెలసీ. శుభకార్యం డిస్టర్బ్ చేయాలన్న ప్లాను. తనకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎంత త్వరగా నీ పెళ్ళే బయటికి పోతే అంత మంచిదని మేం ప్రశాంతంగా ఉండొచ్చని ఆలోచిస్తున్నాం. నీ భార్యను నువ్వంత సమర్థించుకోకు. ముందు ఆ నగ యువతలు పెట్టమను. ఏమిటే అదే తీసినట్టు అంత ఖచ్చితంగా బయట పెట్టు అంటున్నావు? తనకు తన చెల్లెలికి తప్ప ఆ నగ తీసే అవకాశం ఈ ఇంట్లో ఎవరికీ లేదు పెద్దమ్మమ్మ గారు. ఈ హారం ఏంటి హారతి? అది నేనే కొనుక్కున్నాను. దేవుడి గదిలో పెట్టి తీసుకెళ్తున్నాను. మొన్న రాత్రి నీ దగ్గర నగ చూశాను, అదేనా? అది వేరు, ఇది వేరు. అది నేను నా సొంతంగా కొనుక్కుంది. దేవుడి దగ్గర పెట్టి తీసుకెళ్తున్నాను అన్నానుగా. లేదు, అదే అయి ఉంటుందన్న అనుమానం. నీకు అనుమానం లేదెప్పుడు? అన్ని అనుమానాలే. కానీ సమాధానాలు ఉండవుగా. సరే, ముందు ఈ నగ సంగతి తేల్చండి. అప్పుడు నేను ఆ నగ అందరికీ చూపిస్తాను. తేల్చండి అంటే ఏం చెయ్యాలో అది నువ్వే చెప్పు. మా ఇంట్లో ఇప్పటి వరకు ఒక్క పూచిక పుల్ల కూడా పోలేదు. తేల్చిన అనుభవం లేదు. దీనికి అనుభవాలేం అవసరం లేదు. ఇల్లంతా తూర్పార పట్టినట్లు వెతకటమే. నాన్ని అని తేడా లేకుండా అందరి గదిలో వెతకటమే. అంటే ఏమిటి? మా ఇంట్లో మానగా మా మనుషులే దొంగతనం చేశారటావా? అంటానా అనటం లేదా అన్న వాదన అనవసరం మంగా. నీ వాళ్ళ బుద్ధి బయటపడుతుందని భయపడుతున్నావా? భయపడాల్సిన అవసరం మాకేంటి? మా వస్తువు మేం తీసిన తప్పేంటి? ఈ మాట చాలు తప్పు సమర్థిస్తున్నారు అని చెప్పడానికి. మీరు అలా చేస్తే తప్పులేదా? ఓ, అంటే పరాయి వాళ్ళమని మా మీద నింద వేయాలని చూస్తున్నారా? ముందు వెతకండి, ఆ తర్వాత మాట్లాడండి. సరేనే, అలాగే వెతికిస్తాను. ఏమయ్యా, మొత్తం మొత్తం అందరి గదిలో వెతికించండి. రే సాకేత్, నువ్వు వెళ్ళి హారతి గది వెతుకురా. రే రఘురామ్, నువ్వు స్వర్ణ గది వెతుకు, నేను వెళ్ళి సీత గది వెతుకుతా. కదండి. ఏమిటో మంగమ్మ గారంటే జగమెరిగిన పెద్ద మనిషి అనుకున్నాం. కానీ ఈ ఇంట్లో ఇలాంటి చిల్లర వ్యవహారాలు కూడా జరుగుతాయా? పిచ్చి కూతలు కూస్తే పళ్ళు రాల్తాయి. చిల్లర మనుషులు నా ఇంట్లో చేరాకే నా ఇంటికి చిన్నతనం అంటుకుంది. ఎవరు చిల్లరు, ఎవరివి చిల్లరతనం వేషాలు కాసేపు ఆగితే తెలుస్తుంది కదా పెద్దమ్మమ్మ గారు.
కొంపదీసి ఆ సీత కనిపెట్టి దాన్ని నా గదిలోకి మార్చలేదు కదా? ఏంటి సాకేత్, దొరికిందా? ఎవరు తీశారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ వెతికితే ప్రయోజనం లేదు. ఎక్కడ వెతికే వాళ్ళు అక్కడ వెతుకుతున్నారుగా. నీ డైరెక్షన్ ఏం అవసరం లేదు. నా బంగారానికి అనవసరంగా శ్రమ ఎందుకని? ఏయ్, బంగారం గింగారం అంటే గోబ పేలుతుంది. ఇదేంటి, ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? నువ్వు కొన్నదో గ్రానీ కొన్నదో తేలాల్సిన చోట తేలుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఇది చూపిస్తే కదా సంబంధాలు తేలేది. సాకేత్, దీన్ని బయట పెట్టొద్దు. భయపడుతున్నావు అంటే ఖచ్చితంగా అదే ఇది. అవును, అదే ఇది. అంటే స్వర్ణని ఇరికిద్దామని హారతే ఈ నగను స్వర్ణగదిలో పెట్టిందన్నమాట. నేనేదో పనుండి ర్యాకులో వెతకటం, నగని చూడడం, స్వర్ణే తీసిందని అపార్థం చేసుకుని రహస్యంగా మళ్ళీ ఈ నగను హారతి సూట్ కేసులో పెట్టడం మంచిదయింది. అంటే స్వర్ణని ఇరికిద్దామని హారతే ఈ నగను మా గదిలో పెట్టిందన్నమాట. నేనేదో పనుండి వెతకటం, అనుకోకుండా ఈ నగని చూడడం, స్వర్ణే తీసిందని అపార్థం చేసుకుని రహస్యంగా మళ్ళీ ఈ నగను హారతి సూట్ కేసులో పెట్టడం మంచిదయింది. దొంగతనం నువ్వు చేసి సీతను దొంగం చేయాలని చూస్తావా? అంటే స్వర్ణని ఇరికిద్దామని హారతే ఈ నగను మా గదిలో పెట్టిందన్నమాట. నేనేదో పనుండి వెతకటం, అనుకోకుండా ఈ నగని చూడడం, స్వర్ణే తీసిందని అపార్థం చేసుకుని రహస్యంగా మళ్ళీ ఈ నగను హారతి సూట్ కేసులో పెట్టడం మంచిదయింది. దొంగతనం నువ్వు చేసి సీతను దొంగం చేయాలని చూస్తావా? ఆగవే, నీ అంతు తేలుస్తాను. సాకేత్, నువ్వు దీన్ని బయట పెడితే ఇది నువ్వే నాకు ఇచ్చావని చెప్తాను. అప్పుడు నువ్వు దొంగవవుతావు. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను దొంగనయ్యే పరిస్థితి వస్తే ఏదైనా చేస్తాను. నేను దొంగతనం చేశానంటే ఎవరూ నమ్మరు. మన గత సంబంధాలు అందరికీ తెలిసినవే కదా. ఖచ్చితంగా నమ్ముతారు. ఇది నీ ప్రేమ కానుకగా నాకిచ్చావు అంటాను. నా పెళ్లి కానుకగా ఇస్తూ నిన్ను నా గుండెల మీద ఊహించుకోమన్నావని చెప్తాను. కాపురం ఎవరితో చేసినా నీ తోడు నేను అని ఈ హారం వేసుకుని తలుచుకోమని చెప్పావని చెప్తాను. చాటుమాటుగా భాగోతం సాగిద్దామన్నావని చెప్తాను. అప్పుడు దొంగవే కాదు, దుర్మార్గుడివి, నీచమైన వాడివి అవుతావు. నేనేమైపోయినా పర్వాలేదు. దీన్ని బయట పెట్టిన తర్వాత ఎవరు ఎవరిని ఏమంటారో చూద్దాం. అసలు ఈ నెక్లెస్ కొన్న విషయమే నాకు తెలీదు, దొంగతనం చేసే అవకాశమే నాకు లేదు అని చెప్తాను. అప్పుడు దొంగవే కాదు, దుర్మార్గుడివి, నీచమైన వాడివి అవుతావు. నేనేమైపోయినా పర్వాలేదు. దీన్ని బయట పెట్టిన తర్వాత ఎవరు ఎవరిని ఏమంటారో చూద్దాం. అసలు ఈ నెక్లెస్ కొన్న విషయమే నాకు తెలీదు, దొంగతనం చేసే అవకాశమే నాకు లేదు అని చెప్తాను. పద, తేలుతూగాని. మన సంబంధం ఇంకా సాగుతుంది అని, దానికి ఈ నగే సాక్ష్యం అంటూ సంజయ్తో పెళ్లి ఆగుతుంది. సంజయ్ మన మొహాన ఉమ్మేసెళ్తాడు. నీకు సుఖ సంతోషాలు లేకుండా చేస్తా, నీ భార్య చిత్రవత పడేలా చేస్తాను. నీ గ్రానీకి కునుకు లేకుండా చేస్తాను. ఏయ్, నన్నే కొడతావా? ఉసై పాపిష్టిదానా, ఎంత తెగబడి మాట్లాడుతున్నావే? నీ అంతు చూస్తా. రా,
రా బావా. ఏమిటండి దొరికిందా? లేదు మంగ, దొరకలేదు. లేదు నానమ్మా, ఎక్కడా దొరకలేదు. అమ్మమ్మ గారు ఎక్కడ కనిపించలేదు. గ్రాని